ఆ రెండిటి రెండు సంకల్పముల మధ్య, రెండు మాటల మధ్య, రెండు వాక్యముల మధ్య, రెండు ఊపిరిల మధ్య, ప్రతి దాని మధ్యలో ఉండి విజృంభింపజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సంధ్యాతాండవం చేస్తాడు అని పిలుస్తాం. కాబట్టి తాండవ సంభ్రమాయ జటినే, జటి అంటే జటలు కట్టినటువంటి వాడు. ఆయన జుత్తు ఏదో విలాసంగా దువ్వుకుని రామచంద్రమూర్తి యొక్క జుత్తుని వర్ణిస్తారు, అయితే అమ్మవారి కబరీబంధాన్ని వర్ణిస్తారు. అలా కేశ సంస్కారం చేసుకుని చక్కగా దువ్వుకునే ఉండదు ఆయన జుత్తు. ఆయన జుత్తు జటలు కట్టేసి అరుణ జటేశ్వరుడు అని పిలుస్తారు. ఎర్రటి జటలు కట్టి ఇలా జటలు జటలు కింద వేలాడుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడైనా చాలా ఆగ్రహాన్ని పొందాడనుకోండి, వెంటనే ఒక జటని పెరికి కొండకేసి కొడతాడు. కొడితే ఆ కొట్టినప్పుడు అందులోంచి ఉగ్రభూతములు ఏర్పడుతుంటాయి. అంత శక్తి ఆ జటకి. ఒకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అని తెలిసింది. తెలియగానే ప్రశాంతంగా కూర్చున్నవాడు పైకి లేచాడు. అర్జుండుగ్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియం నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అన్నారు. సతీదేవి శరీరం విడిచిపెట్టిందంటే కోపం వచ్చి జటని పెరికి ఒక్క దెబ్బ కొట్టాడంతే. వచ్చే భూతం ఎలా ఉంటుందో అందులోంచి పోతన గారి పద్యం అలా వెళ్ళింది. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమల ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతి నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించమారట రుద్రుడగుచు. ఆ జటని కొట్టినప్పుడు అందులోంచి పైకొచ్చాడు. రెండు, ఆయనకి ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే గంగ నిరంతరము ప్రవహిస్తుంటుంది ఆయన యొక్క శిరస్సు ఆ జటాజూటమునందు. అంత పెద్ద జటాజూటం ఉండి అందులో గంగ ఉంటుంది కాబట్టి కపర్ది అని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి, గంగకి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది. గంగా స్నానానికి కాశీ వెళ్ళమని లేదు, అంటే వెళ్ళొద్దని నేను అంటలేదు, వెళ్ళాలి జీవితంలో తప్పకుండా. ఆర్తితో గంగా స్నానం చెయ్యాలని గంగా నది గంగా నది గంగా నది కాశీఖండంలో చెప్తాడు. మూడు మాటలు గంగా నది గంగా నది గంగా నది అని ఎవరంటాడో వాడు గంగా స్నానం చేసినట్టు. గంగా స్నానానికి ఉన్నన్ని మినహాయింపులు, గంగా స్నానానికి ఉన్నన్ని నియమాలు ఏ ఇతర నదికి కూడా లేవు. ఒక్క గంగా స్నానానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంత గొప్పది గంగమ్మ. అటువంటి గంగ పరమశివుని యొక్క జటాజూటమునందు ఉంటుంది. అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు బయలుదేరితే, నేను చెప్పట్లేదు, పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటల్ని చెప్తున్నాను. నమ కపర్దిని చ వ్యుక్త కేశాయ చ అని రుద్రాధ్యాయం. పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, గోడిగుండు చేసుకుని సన్యాసిగా పెడితే శంకరాచార్యుల వారు. ఆయనే 2 రూపాలతో ఉంటాడు. ఆయన యొక్క జటాజూటాన్ని మనసులో స్మరించి కపర్ది 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 అని నమస్కారం చేస్తే తీర్థయాత్రకి వెళ్లకుండా అడ్డగించగలిగినటువంటి ఆ ప్రతిబంధకాలు ఉంటాయి, వాటిని తొలగిస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే తీర్థయాత్ర చేస్తాను అని సంకల్పం చేయగానే జరగకుండా చూసే ఉగ్రభూతాలు ఉంటాయి, వీడు తరిస్తాడని. అవి పక్కకి దేని చేత వెళ్ళిపోతాయి అంటే కపర్ది అన్న నామాన్ని స్మరిస్తే చాలు. గంగానది చేత తడపబడినటువంటి జటలు కలిగినటువంటి వాడు అని. ఆ తడిసినటువంటి కారణం చేత ఎర్రటి జటలు కట్టి ఉంటుంది ఆయన యొక్క జటాజూటమంతా. అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అది ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు, మన పాపములన్నీ పోతాయి. 2, ఆయన జుట్టు జటలు ఎందుకు కట్టి ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉంది. కేశ సంస్కారం రోజు చేసుకుంటున్నాడు అనుకోండి, అంటే జుట్టు సంస్కరించుకోవడం అంటే దువ్వుకోవడం. జుట్టు చక్కగా దువ్వుకుంటున్నాడు అనుకోండి, దానికి ఏదో తైలి సంస్కారం చేసి నూనె రాసి చక్కగా దువ్వుకుంటున్నాడు అనుకోండి, వాడి జుట్టు చక్కగా ఉంటుంది. అసలు మనిషి అందంగా ఉన్నాను అని అనుకోవడానికి అన్నిటికన్నా దేని గురించి తాపత్రయపడతాడంటే జుట్టు గురించే తాపత్రయపడతాడు. అందుకే చూడండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓ సంచిలో గబుక్కుని బురద ఏదైనా మీద పడుతుందేమో అని ఇంకో పంచేని సంచిలో పట్టుకు వెళ్ళడం, ఓ దువ్వెన మాత్రం జేబులో పెట్టుకుంటాడు. ఆ జుట్టు దువ్వుకోవాలి.
గబగబా ఎక్కడ పడితే అక్కడ అద్దం కూడా లేకుండా నిష్ణాతులై పాపిడి తీసుకుని దువ్వేసుకుంటుంటారు. అలా తలకాయ దువ్వుకోవడం దేనికి అంటే అందంగా ఉన్నాను అందంగా ఉన్నానని. అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, ఓరి పిచ్చివాడా, ఈ జుట్టు చూసుకు మురిసిపోతున్నావు, ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోతోంది, పెట్టి సర్దడం మొదలుపెట్టు, తొందరపడు. అక్కడ ఇక్కడ కాదు, గుండెల మీద వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి. తెల్లబడిపోయి పెట్టి సర్దరా, ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతాయిరా, రంగులన్నీ తెలుపులోంచి వస్తాయి, రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి, ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతావు. కాబట్టి సర్దేసుకో పెట్టి. మనుష్య శరీరం మళ్ళీ వస్తుందా? చెప్పరా భగవన్నామం, రాయి కాసేపు భగవన్నామం, వెళ్ళు ప్రదక్షిణం చేయి, చదువుకో శివానందలహరి. చెప్పడానికి జుట్టు తెలుపు చేస్తాడు. అందుకే దూర్జటి కూడా దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపల్వెనవీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. జుట్టు తెల్లబడక ముందు శ్రీకాళహస్తీశ్వరాన్ని స్మరించాలి, దర్శించాలన్నాడు. అందరి జుట్టు దువ్వుకుంటారు, అందరి జుట్టు బాగా ఉండాలని చూసుకుంటారు. శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు. అసలు ఆ జుట్టు గురించి పట్టించుకోడంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు. అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను. ఆయన అంతటి అందగాడు లేడు, ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు. అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు. కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంతా జటలు కట్టేసి జటలుగా పడిపోయి ఉంటుంది. ఆ జటలన్నింటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు, జటాజూటం. అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు. కిరీటము లేని సార్వభౌముడు ఆయన ఒక్కడే. ఆయన యొక్క జట ముడి ఎంత ఉంటుంది అంటే వ్యోమవత్వ్యాప్త దేహాయ, ఆకాశమంత జట ముడి వేసుకుని ఉంటాడు. కాబట్టి బాహ్య స్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు. లోపల రమిస్తూ మనందరి లోపలికి చూస్తూ ఉంటాడు. బాహ్య పటాటోపాన్ని చూడ్డం, వీడు ఎంత రొట్టట్టుకొచ్చాడు, ఎన్ని విలువదలాలట్టుకొచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చాడు, ఇవి చూడ్డం, ఎలా తెచ్చాడు, వీడి మనసులో భక్తి ఎంతుంది చూస్తాడు. ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి, పరవశించిపోయి ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడు. లేదు, నేనే తెచ్చానని పొంగిపోయి నేనని అహంకారంతో తెచ్చిన దాన్ని చూసి ఓ నవ్వుతాడు. నువ్వెక్కడి నుంచి తెచ్చావురా? నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు. నువ్వు తేవడానికి నువ్వేది సృష్టించగలవు? గడ్డి పరక సృష్టించగలవా అంటాడు. అందుకని ఆయన మనలోకి చూడగలడు, మన భావములను చూడగలడు, భక్తికి పరవశుడు కాగలడు. అందుకు శంకరాచార్యుల వారు అంటారు, వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వాసి. నువ్వు వటుర్వా, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా, సంసారంలో ఉన్నావా, కాషాయం కట్టుకున్న సన్యాసివా, జటలు ముడేసుకున్నావా, ఎవడెక్ కావాలరా ఈ బాహ్య పటాటోపం శివుడికి అక్కర్లా. నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు, నీ వెంట పరిగెడతాడు ఆయన. ఇది భవదధీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచ వహసి. అలాగనే ఆయన ఎప్పుడు జటలు కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నారేమో. ఆయన యొక్క అందం అసలు నిజంగా ఆయన బాహ్యంలో ఉన్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో లింగపురాణం వర్ణించింది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. అప్రాకృత శరీరం, ఆయనది మామూలు శరీరం కాదు, పేరుకున్న నెయ్యిలా ఘనీభవించి కనపడతాడు. మామూలుగా కరిగిపోయిన నేతికి రూపం లేదు, కానీ అది తనంత తాను పేరుకున్నట్టు మనకి కనపడడానికి ఒక రూపాన్ని పొందుతాడు. అసలు యథార్థానికైన రూపం అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమగుచు అన్నారు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే కాలం, సూర్యుడు ఆయనకు ఒక కన్ను, చంద్రుడు ఒక కన్ను, అగ్ని ఒక కన్ను. ఆయన యొక్క ఆ శరీరంలో ఉండేటటువంటి భూమికలే సమస్తమైనటువంటి శాస్త్రములు ఇవన్నీ కలిపి ఒక విరాట్ స్వరూపంగా ఉంటాడు. ఆయన కనపడినప్పుడు ఎంత అందంగా ఉంటాడంటే కోటి సూర్య ప్రతీకాశం,
అతిమన్మధరూపిణం విచిత్ర వసనంచాధ. ఆయన ఎంత గొప్పగా ఉంటాడంటే కోటి సూర్యులు ఏకకాలంలో ప్రకాశిస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు. విచిత్ర వసనంచాధ, మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుంటాడు. మరి ఏనుగు చర్మం కట్టుకుంటాడు కదండి. అంటే గజాసుర సంహారం చేసినప్పుడు గజాసురుడికి వరం ఇచ్చాడు, నీ తోలు నీ కట్టుకుంటాను, దానికి దుర్గంధం ఉండదని. అందుకుని కట్టుకున్నాడు గజాసురుడి కోసం. ఉత్తప్పుడు బ్రహ్మాండమైన బంగారు వంచు పట్టుపంచ కట్టుకుంటాడు. అందుకే గౌరాభం ద్యుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం. గౌరాభం తెలుపు పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగుతో ప్రకాశిస్తూ ద్యుతి సంయుక్తం అటువంటి కాంతితో గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖని శిరస్సులో కిరీటమునందు అలంకారం చేసుకుంటాడు. అలంకారం చేసుకున్నటువంటి వాడు సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ విభూషితం. ఆయన ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉంటేట సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం. సూర్యుడు ఆయన పైన గొడుగుగా ఉంటాడు, చంద్రుడు ఆ గొడుక్కి కర్రగా ఉంటాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే. గంగా యమున రెండు పక్కలా నిలబడి ఆయనకి చామరం వేస్తూ ఉంటాయి. అటువంటి రూపంతో అంత అందగాడిగా ఉంటాడు. పైకి జటలు కట్టిన వాడిలా ఉంటాడు. అందుకే భిన్న రూపాలు. అందుకే పుష్పదంతుడు శివమహిమ్నా స్తోత్రం చేస్తూ నమో నీధిష్టాయ ప్రియతవదవిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో అని, బాగా దూరంగా ఉండేవాడు ఆయనే, బాగా దగ్గరగా ఉండేవాడు ఆయనే, ఎప్పుడో పుట్టిన ముసిలైనా ఆయనే, ఎప్పుడూ యువకుడుగా ఉండేవాడు ఆయనే. అన్ని భిన్నత్వాలు ఉంటాయి. జటిని తనలో తాను రమిస్తూ బాహ్యస్పర్శ లేకుండా కూర్చునేవాడు ఆయనే. అంత మోహనాకారంతో నిలబడగలిగిన వాడు ఆయనే. అందుకే ఆయన రూపం చూస్తే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు మోహించాడు. అబ్బా ఎంత అందంగా ఉంటావయ్యా శివ అన్నాడు. కాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జటి ఒక మాట అన్నాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీ పాద మూలంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. శివ, అసలు విష్ణువు నిన్ను చూసి అంత పరవశించిపోవడం ఏమిటయా? అబ్బా ఎంత అందగాడివి ఎంత అందగాడివి అని స్తోత్రం చేయడం ఏమిటయా? వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునేది చూస్తే ఓ ఏనుగు యొక్క తోలు పీకి పచ్చి తోలు కట్టుకుంటావు. వన్నే ఏనుగు తోలు దుప్పటము బువ్వా కాలకూటంబు, తినే ఆహారం చూస్తే హాలాహలాన్ని భక్షిస్తూ ఉంటావు. బువ్వా కాలకూటంబు చే గిన్నె బ్రహ్మకపాలము, చేతిలో పట్టుకునేటటువంటి గిన్నె బ్రహ్మకపాలం పట్టుకుంటావు. ఉగ్రమగు భోగే కంఠహారంబు, మెళ్ళో ఏమైనా పెద్ద గొలిసేసుకుంటావా? పెద్ద పాము వేసుకుంటావు. నిన్నీలాగున నుండియున్ తెలిసియున్, ఇలా ఉన్న నిన్ను చూసి నీ పాదమూలంబునం చేర్చన్నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర. అంత అందంగా ఉంటాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానకం యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువు నిన్నెలా సంతోషపడిపోయాడయా చూసి? అంటే అసలు ఆయనకున్నటువంటి 63 లీలామూర్తులలో పరమశివుని యొక్క యథార్థమైన అలంకృత స్వరూపం అంత అందంగా ఉంటుంది. ఆయన ఇష్టపడేది పరమ భక్తితో జీవనం చెయ్యడాన్ని ఇష్టపడతాడు తప్ప బాహ్యపటాటోపాన్ని ఇష్టపడడం. అది చెప్పడానికి జటిని జటలు కట్టినటువంటి శరీరంతో ఉన్నటువంటి పరమశివుడు. మనం కూడా లోపల సంగము లేకుండా నిజంగా అంత భక్తితో ఉన్నవాడు ఎవడున్నాడో వాడు ఎంత పెద్ద పట్టు పంచ కట్టుకున్నాడు, ఎంత గొప్ప లాల్చీ వేసుకున్నాడు, ఎన్ని బంగారం గొలుసులు మెడలో వేసుకున్నాడు, ఇవి శివుడికి అక్కర్లేదు. శివుడికి ఏం కావాలి? భక్తి ఒక్కటే. ఆ భక్తి ఉన్నదా నెత్తి మీద పెట్టుకుంటాడని చెప్పడానికి జటిని. పైగా ముందు సాయం తాండవ సంభ్రమాయ, తాండవం చేసేటప్పుడు ఆ జుత్తే విసరబడుతుంది. జటిని సేయం నతిశంభవే సా ఇయం, ఇప్పుడు నేను చేస్తున్న ఈ నమస్కారం ఏదుందో శంకర, ఆ నమస్కారము నీకు చెందుగాక. పతిశంభవే, పతి అంటే గతి అని అర్థం. మనందరికీ పతి ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే
పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం అంటాం. పతి అంటే చేరవలసినవాడు. ఎంత ఐశ్వర్యవంతుల ఇంట్లో ఆడపిల్ల పుట్టనివ్వండి, ఆ పిల్ల పెళ్ళై భర్త దగ్గరికి వెళ్ళలేదనుకోండి, సమాజము చులకనగా చూస్తుంది, పుట్టింటి వారికి బాధగా ఉంటుంది. ఆమె పరిపూర్ణురాలైంది అని గుర్తు ఏమిటంటే భర్త పక్కన కూర్చున్నప్పుడే ఆ సుమంగళిత్వం, ఆ గౌరవం దక్కుతుంది. ఎంత ఐశ్వర్యవంతురాలన్న దానితో సంబంధం లేదు. సభర్తృక సువాసిని, ఆమెకి భర్త జీవించి ఉన్నాడు అంతే. ఆ ఐదోతనంతో కనపడితే చాలు, సాక్షాత్ కామాక్షి నమస్కారం చేసేస్తాం. అదొక్కటి లేకపోతే అమంగళత్వం. కాబట్టి పతి ఉంటే మంగళత్వం, పతిని చేరిపోతుంది. ఆడపిల్ల ఎలా తరించిపోయింది అంటే పతిని చేరిపోయి తరించిపోయింది. బాహ్యంలో పతి సతి ఆడ మగ అన్న వివక్ష, ఆధ్యాత్మిక జీవనంలో అందరం ఆడవాళ్ళమే, మగవాళ్ళు ఉండరు. మనందరికీ కూడా పతి ఎవరు? పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి దీనికి విలువ. భరించినవాడు, ధరించినవాడు, పోషించినవాడు అన్నీ భర్త. భర్త ఏం చేస్తాడు? ఆడదాని గౌరవాన్ని పెంచుతాడు. ఆమెకి సంతానం కలిగేటట్టుగా చేసి ఆమెకి అమ్మా అని పిలిపించుకునేటటువంటి భాగ్యం కలిగేటట్టు చేస్తాడు. తానెన్నో పుణ్యకర్మలు చేసి చేసిన పుణ్యంలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది, ధారబొయ్యక్కర్లేదు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది అంతే, తనంత తాను వెళ్ళిపోతుంది. అందుకే భర్త చేసిన ఉపకారం చెయ్యగలిగిన వాడు లోకంలో లేడు. కన్న తండ్రి అలా ఇవ్వడు, అన్నదమ్ములు ఇవ్వరు, సమాజంలో ఎవరూ ఇవ్వరు. భర్త చేసిన పుణ్యంలో సగం భార్యకి వెళ్ళిపోతుంది. అంతటి అపరిమితాన్ని ఇస్తాడు. అందుకే రామాయణంలో అనసూయమ్మ చెప్తుంది, ఎవరిచ్చినా మితం, భర్త ఇచ్చినది అపరిమితం. అటువంటి భర్త పతి అన్నీ ఆయన ఇస్తే ఆయనని చేరడమే పతివ్రత యొక్క లక్షణం తప్ప మనసులో ఇంకొక భావన ఉండదుగా. ఇంకొక భావన ఉందనుకోండి, పతి అయినటువంటి భర్త యందు ప్రీతి లేకుండా పరపురుషుని యందు ప్రీతి ఉంటే, నేను నా నోటితో దాని గురించి వ్యాఖ్యానాలు చెయ్యక్కర్లేదు. నేను మాట్లాడుతున్నది పతివ్రత గురించి చెప్తున్నాను. పతి యందు ఉత్తమ భావనతో ప్రేమతో ఆయన పక్కకి చేరిపోయిన ఇల్లాలు ఎలా పూజనీయురాలో ఆయన పక్కకి చేరడం, ఆయన తోడిదే తన జీవితం అని నమ్మి బతికేస్తుంది అంతే. ఎంతమందినైనా వదిలిపెట్టి ఆయనతో వెళ్ళిపోతుంది. మనందరికీ పతి పరమశివుడు. మనందరం ఏం చెయ్యాలి అంటే ఆయన్నే చేరాలి. ఆయనని చేరుకోవడమే మన జీవితాలకన్నిటికీ కూడా పరమ ప్రయోజనమని ఆయన సేయం పతి శంభవే, పతి నతి, నా నమస్కారం చేస్తున్నాను. నా నమస్కారాలన్నీ కూడా శంభుదేవుడైనటువంటి ఆ పరమశివుడు పతి కనుక ఆయనని చేరడానికి మార్గమై ఆయనే నన్ను అనుగ్రహించి నన్ను తనవాడిగా చేర్చుకొనుగాక. అందుకుని నమస్కరించు. నమః, నేను కాదు చెయ్యగలిగిన వాణ్ణి, నేను కాదు చేరగలిగిన వాణ్ణి, ఆయనే నన్ను చేర్చుకోవాలి అని అంత అందమైనటువంటి శ్లోకాన్ని ప్రతివారు కంఠగతం చేసి ప్రతిరోజు ఒక్కసారైనా చెప్పవలసినటువంటి శ్లోకం.